హాయ్ అండి, నా పేరు జ్యోతి. నేను ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 13.5, విడ్త్ వచ్చేసి 8+2, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5, నెక్ పొడవు 6 ఇంచెస్. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత నేను కింది భాగము క్లాత్ అనేది 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. నెక్ కుట్టేసి నెక్ని టర్న్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను నెక్ నుంచి అంటే షోల్డర్ నుంచి నడుము వరకు ఈ విధంగా నేను సెట్ చేస్తున్నాను ఫ్లీట్స్ అనేది. మనం క్లాత్ని బట్టి ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి కనిపించేటట్టుగా 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఫ్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలి. నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. నాకు 1 మీటర్ క్లాత్లో 4 ఫ్లీట్స్ మాత్రమే వచ్చాయి. మీకు ఒకవేళ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే 4, 5, 6 అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ క్లాత్ అనేది తక్కువ ఉంటే 3 ఫ్లీట్స్ పెట్టుకోవచ్చు. ఎంత ఫ్లీట్స్ అనేది ఎంత ఎక్కువగా పెట్టుకుంటే మనకు అంత లుక్ వస్తుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఫ్లీట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి కదలకుండా ఆల్ పిన్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం టర్న్ చేస్తే మన లైనింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. అదేవిధంగా స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్లీట్స్ అనేది నీట్గా రావాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుంటూ నీట్గా సెట్ చేస్తూ ఆల్ పిన్స్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను పట్టీ కోసము 6 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఈ విధంగా తీసుకున్నాయి. క్యాన్వాస్ వేసి రెడీగా పెట్టుకున్నాను. నేను లేస్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా లేస్ అనేది ముందుగానే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇందాక కుట్టి రెడీగా పెట్టుకున్నాం కదా క్యాన్వాస్ తోటి, పట్టీ అనేది అది కింది భాగం నుంచి కుట్టాలి. బ్యాక్ నుంచి ఫ్రంట్కి టర్న్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్తో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్